హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచం నలుమూలల నుండి హిందువులు ఖచ్చితంగా వచ్చి దర్శించుకుని వెళ్ళాలనుకునేటటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో అనేక అవకతవకలకు పాల్పడిందన్నటువంటి విమర్శ తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా అదే విమర్శలు చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కొత్త ఆరోపణని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ చేశారు. ఏంటి అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు సమరస్త ఫౌండేషన్ అనేటువంటి సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థది ఎప్పటియో లెక్కలున్నాయి. తెలుగుదేశం హయాంలో 5 లక్షల రూపాయలు ఒక ఆలయం నిర్మాణానికి అనిస్తే ఆ 2019 క్లోజ్ అయిపోయినాయి. ఆ తర్వాత అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు ఏం చేశారు అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ నిధులు దారి మళ్ళుతున్నాయి అంటూ వీటన్నిటి మీద చర్యలు కావాలి అంటూ కోరినటువంటి సందర్భం. అసలు ఏంటి ఈ సమరస్త ఫౌండేషన్, ఎందుకు ఆ సంస్థకి నిధులు వెళ్ళినాయి, ఏం చేస్తుంది ఆ సంస్థ, ఇది ఎవరికి తెలియదు, ఎవరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మీడియా అంటే ఒక ఆరోపణని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తుంది, కానీ అసలు వాస్తవం ఏంటి అన్నటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమరస్త ఫౌండేషన్కి సంబంధించిన అధ్యక్షులు విష్ణు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. అసలు సమరస్త ఫౌండేషన్ ఎవరిది, ఎందుకు పెట్టారు? సమరసత సేవా ఫౌండేషన్ 2015లో సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్థాన మండపంలో చెప్పండి మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆనాటి అధికారులు, అనధికారులు, చెప్పండి వినబడుతుంది, ధార్మిక పెద్దలు వీరందరూ కలిసి ఈ సంస్థని నిర్మాణం చేయడంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఏంటి అసలు ఈ సంస్థ? చెప్పండి. ప్రారంభమైన తర్వాత 2015లో ఒక ధార్మిక సదస్సు కొండపైన జరిగింది. దానిలో కంచి స్వామి వారు, అట్లాగే చిన్నజీవ స్వామి వారు, పుత్తాళం స్వామి వారు, రవిశంకర్ గురూజీ, అట్లానే ఇంకా చాలా మంది 64 మంది ధార్మిక పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అణగారిన వర్గాలు నివసించే ఏరియాలు అంటే ఎస్సీ కులాలకు సంబంధించి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ గ్రామాలు, అట్లనే కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ట్రైబల్ ఏరియాలు, అట్లానే సముద్ర తీర ప్రాంతంలో నివసించేటువంటి మత్స్యకారులు, ఇట్లా అటువంటి ఏరియాల్లో వారి అభిష్టం మేరకు సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారణ చెయ్యాలి అనేది ఒక ఆనాటి ఉద్దేశం. ఆ క్రమంలోనే ధర్మ ప్రచారాన్ని చేయడానికి సమరసత సేవా ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ఇలా 2016 వరకు ఈ ధర్మ ప్రచారంలో నిమగ్నమైనటువంటి సమరసత సేవా ఫౌండేషన్ అనేక గ్రామాల్లో అనేక హిందూ బంధువులను కలవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బంధువులు, అక్కడ ఉన్నటువంటి ఈ కులాల వాళ్ళు, మేము ఎంతో కాలంగా ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసుకోవాలని మాకు కోరిక ఉండింది, కానీ దీన్ని నిర్మాణం చేసేటువంటి నిధులు, అవకాశాలు మా దగ్గర లేవు. కనుక సమరస్త సేవా ఫౌండేషన్ వారు ఏమన్నా మాకు సహకారంతో మీరు దేవాలయం నిర్మాణం చేయగలుగుతారని వారు మనల్ని అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో మన ధర్మ ప్రచారంలో భాగంగానే కొన్ని ఏరియాల్లో మనం అసలు గుడి లేనటువంటి ఏరియాలు మనం సర్వే చేసినప్పుడు చాలా గ్రామాలు మనకి వచ్చాయి. వీటన్నిటిని కూడా మనం టీటీడీ వారికి, అప్పుడున్న పెద్దలకి,
స్వామీజీలందరికీ మనం ఒక నివేదిక చేయడం జరిగింది. ఆ సమయంలో 2016 ఆగస్టు 2వ తారీఖున టిటిడి వారు ఒక 820 జీవో రిలీజ్ చేశారు. ఈ 820 జీవో రిలీజ్ చేయటంలో కానివ్వండి, ఈ ధర్మ ప్రచారం జరగాలనే నిర్ణయంలో కానివ్వండి, ఈ పని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారకులు పివిఆర్కే ప్రసాద్ గారు. పివిఆర్కే ప్రసాద్ గారు ప్రధానంగా ఇటువంటి ఏరియాల్లో మనం ధర్మ ప్రచారం చేయాలి, మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు. ఆ ప్రకారంగానే ఆ 820 జీవో ప్రకారం మనం గవర్నమెంట్తో టిటిడి వారితో అనుసంధానమై మనం పనిని ప్రారంభించాలి. ఎన్ని ఆలయాలు ఇప్పటిదాకా నిర్మించి ఉంటారు? 2016లో 820 జీవో రిలీజ్ అయిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం టిటిడి అధికారులతో చర్చించుకుని ఆ జీవోలో ఒక విధానాన్ని మెన్షన్ చేశారు. సంవత్సరానికి 500 దేవాలయాలు ఈ ఏరియాల్లో నిర్మాణం చేయాలని ఆ జీవోలో పెట్టారు. దానిలో భాగంగా మొదటి దశలో అప్పుడు టిటిడి అధికారులు 500 దేవాలయాలు మనకు శాంక్షన్ చేశారు. 500 దేవాలయాలు నిర్మాణం చేయమని కోరినప్పుడు వాళ్ళు మనం సమగ్రంగా సర్వే చేసినటువంటి ఎక్కడైతే దేవాలయం లేనటువంటి ఏరియాల్లోనే ఆ లిస్టులన్నీ కూడా వాళ్ళకి సమర్పించడం జరిగింది. వాటిలో 500 వాళ్ళు అనుమతిస్తూ ఒక్కొక్క దేవాలయానికి 5 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు శాంక్షన్ చేశారు. అప్పుడు మనం సుమారుగా 128 మండలాల్లో 13 జిల్లాల్లో 502 దేవాలయాలు నిర్మాణం చేసి 2018 నాటికి పూర్తి చేసి మనం వారికి సమర్పించడం అయింది. అలా సమర్పిస్తున్న సమయంలోనే దానికి సంబంధించినటువంటి 502 దేవాలయాల ఒక చిత్రాలన్నీ కూడా ఒక ఫోటో ఆల్బమ్ తయారు చేసి ఆ ఆల్బమ్ టిటిడి అధికారుల చేత తిరుమలలోనే ఆవిష్కరించి తర్వాత అవి మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేశాం. రైట్. అంటే ఆ ఆలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈ డబ్బులు కాకుండా ఏవైనా సదుపాయాలు అందిస్తారా? తప్పకుండా సార్. సమరస్త సేవా ఫౌండేషన్ ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ ఈ మత్స్యకార కాలనీలో నివసించేటువంటి కుటుంబాల వారికి ఎవరైతే హిందువులుగా ఉన్నారో ఇప్పటి వరకు తిరుమలని కొండ ఎక్కని వారు, స్వామి వారిని దర్శించుకునే వారు చాలా మంది ఉన్నారు. వారు ఆర్థికంగా వెళ్ళలేకపోవచ్చు, అలా వెళ్ళేంత ప్రయత్నం చేయలేకపోవచ్చు. అటువంటి వారు కూడా మన సమరస్త సేవా ఫౌండేషన్ అడగటం జరిగింది, మాకు ఒక్కసారి స్వామివారి దర్శనం ఇప్పిస్తే బాగుంటుంది. అప్పుడు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో, అసలు ఇప్పటి వరకు ఎవరు స్వామివారిని దర్శనం చేసుకోలేదు, అట్లాంటి కుటుంబాలను మనం సుమారుగా 29,000 మంది ఈ కులాలకు చెందిన వారిని అందరినీ కూడా మనం స్వామివారికి దర్శనం చేయడం జరిగింది. అది కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే ఆ ఖర్చులన్నీ భరించారు. వారు రానుబోను బస్సు సదుపాయాలు ఏర్పాటు చేశారు, అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేశారు, ఉచిత దర్శనం వెంటనే అరగంటలో దర్శనం అయ్యే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు, మధ్యలో భోజనాలు ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా వాళ్ళు చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ఇళ్ళకి వెళ్ళే వరకు కూడా సమరస్త సేవా ఫౌండేషన్ ఇవన్నీ కూడా పర్యవేక్షించింది. రైట్. అంటే 2018 వరకు 502 నిర్మించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రతిపాదన ఏమైనా వెళ్ళిందా? 2018 తర్వాత 2000 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022 సెప్టెంబర్లో వారు రాష్ట్రం అంతా ఒక నివేదికను తయారు చేశారు. దాదాపుగా సుమారుగా 2000 చిల్లర దేవాలయాలు నిర్మాణం చేయాలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు కొంత సర్వే చేయించడం జరిగింది. ఆ సందర్భంలో గతంలో పెట్టినటువంటి సంస్థ ఎవరు అని అడిగినప్పుడు సమరస్త సేవా ఫౌండేషన్ గతంలో 500 దేవాలయాలు నిర్మాణం చేసిందని ఆ టిటి అధికారులు చెప్పడం వల్ల వాళ్ళు మన ఆహ్వానించి 2022 సెప్టెంబర్లో ఒక సమావేశానికి పిలిచి మేము కూడా కొన్ని దేవాలయాలు మీకు ఇస్తాము,
మీరు ద్వారా కట్టండి అని వారు మనల్ని కోరడం జరిగింది. మేమైతే చెప్పామండి, ఎక్కువ దేవాలయాలు మేము కట్టలేము, అది మా వల్ల కాదు, మాకంత సామర్థ్యం కింద స్థాయిలో లేదు, గతంలో కట్టి మేము అనుభవించాం కొన్ని ఇబ్బందులు, అయినా కూడా కడతాం, అవసరాలు ఉన్నాయి కింద స్థాయిలో, దాని అవసరం కూడా కనపడుతుంది, కనుక మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తామని మళ్ళా మనం సర్వే చేసి సుమారుగా 320 దేవాలయాల గ్రామాల్ని ఎంపిక చేసి వాళ్ళకి మనకు సమర్పించాం. దానికి వాళ్ళు అంగీకరించి దేవాలయాల నిర్మాణం చేయండి అని మనకి అనుమతి ఇవ్వడం జరిగింది. రైట్. అసలు టోటల్గా వాళ్ళు 2000 కట్టారా? ఈ మీరు కట్టించిన 300 చిల్లరేనా? అవి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు చేస్తున్నారండి. మరి వాళ్ళ పనితీరు ఎలా ఉందనేది మనకు సమగ్రంగా తెలియదు. ఎందుకంటే మనం చేస్తున్న ఏరియాలో వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేస్తున్న ఏరియాలో మనం చేయడం లేదు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వాళ్ళకి రాష్ట్రం అంతా వాళ్ళకి అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి పెద్ద వ్యవస్థ అది. వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళు చేస్తున్నారు. రైట్. అప్పట్లో మొదట్లో మీరు తీసుకున్నటువంటి సందర్భంలో 5 లక్షల రూపాయలు ఒక ఆలయ నిర్మాణానికి జరిగితే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చారు అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ. ఏమంటారు? సార్, అయితే అండి, గతంలో 2015లో అప్పుడున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్లస్ అప్పుడున్న గుడి చాలా చిన్నది, దాని పరిణామం కూడా చాలా చిన్నది, దాని సైజు పెంచలేదు, ఇంకా దానికి చుట్టూ ఉన్నటువంటి ఏరియాలు కూడా దాని డెవలప్మెంట్స్ ఏమో రోజులు లేవు, దానికి 5 లక్షల సరిపడ దేవాలయం అప్పుడు నిర్మాణం జరిగింది. ఈసారి జరిగిందంటే ఏంటంటే టీటీడీ సివిల్ అధికారులు అందరూ కలిసి ఒక ఎస్టిమేషన్ వేస్తారు. దేవాలయం మినిమం అంటే ఇలా ఉండాలి, 9 అడుగులు 9 గర్భగుడి ఉండాలి, తర్వాత 16, 17 మండపం ఉండాలి, తర్వాత 10 అడుగులు 7.5 అడుగులు గోపురం ఉండాలి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, చుట్టూ ఫ్లోరింగ్ ఉండాలి, తర్వాత గ్రిల్స్ ఉండాలి. ఇట్లా కొన్ని కొత్త విధానాలని వాళ్ళు పెట్టడం వల్ల అది ఖర్చు పెరిగింది. దానిచేత వాళ్ళు ఆ 10 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. 10 లక్షలు ఇచ్చినప్పటికి కూడానండి, సమరస్త సేవా ఫౌండేషన్ ఇప్పటికి 319 దేవాలయాల నిర్మాణం చేస్తే ఒక్కొక్క దేవాలయం కూడా 10 లక్షలకు మించే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ హిందూ బంధువులు, ఇతర పెద్దలు, ఆ గ్రామస్తులు, కమిటీ వాళ్ళు కొంత సహకారం అందించుకుని దేవాలయాన్ని అత్యంత ఉన్నతంగా కట్టుకున్నారు. రైట్. అంతకుముందు చేసినటువంటి సందర్భంలో ఎంత పరిమాణంలో ఉండేవి ఆలయాలు మొదటిసారి చేసినప్పుడు? అప్పుడు చిన్న పరిణామం అండి. మీకు దానికి సంబంధించిన 2019లో మనం ఒక ఆల్బమ్ విడుదల చేశాము. అది చాలా చిన్న దేవాలయం, ఇది చాలా పెద్ద దేవాలయం. సైజు పెంచారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు, చాలా పెద్దది, సైజు పెద్దది. ఈ ఆలయాలకు సంబంధించి మీరు ఉట్టి నిర్మాణం చేసేసి వదిలేస్తారా, లేదా ఎవరికైనా అక్కడ అర్చకుల నియామకం ఇవి కూడా చేపడతారా? రైట్ సార్, మంచి ప్రశ్న అండి. సమరస్త సేవా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇదేనండి. ఎక్కడైతే మనం ఈ ఎస్సీ కాలనీలో గిరిజన కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకి, మత్స్యకారులకి మనం దేవాలయాలు నిర్మాణం చేశామో, అక్కడ అదే కమ్యూనిటీ వ్యక్తిని మనం ఒక అర్చకుడిగా ఎంపిక చేసుకుని ఆ అర్చకుడికి 3 వారాల పాటు మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్వేతాలు వారికి శిక్షణ ఇప్పించి పూర్తిగా వాళ్ళు లఘు పూజ మొత్తం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు వాళ్ళకి సమకూర్చి వారిని ఆ గ్రామంలో ఆ ఆలయానికి వారిని అర్చకులుగా మనం నియమించడం జరిగింది. ఇది ఒక పెద్ద సామాజిక మార్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 821 దేవాలయాల్లో దళిత అర్చకులు, అంటే వాళ్ళు మాదిగలు ఉన్నారు, మాళ్ళు ఉన్నారు, ఎరుకులు ఉన్నారు, యానాదులు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు, డెక్కలు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేద మంత్రాలు నేర్చుకుని స్వామివారి గర్భగుడిలో వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తుంటే చూడటానికి చాలా అందంగా ఉంది. గ్రామస్తులు కూడా హర్షిస్తున్నారు, సమాజం కూడా హర్షిస్తుంది, వాళ్ళకు కూడా చాలా వినూత్నంగా ఉంది. ఆ కమ్యూనిటీ వారికి చాలా వినూత్నంగా ఉంది. తర్వాత అదే అర్చకుల్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళకి గృహప్రవేశాలు చేయించటం, నామకరణాలు చేయించటం, ఇట్లా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మనం నేర్పడం జరిగింది. తద్వారా ఆ గ్రామంలో
ఆ కుటుంబాల వారికి వాళ్ళు అన్ని కార్యక్రమాలు వీళ్ళ ద్వారా నిర్వహణ చేస్తున్నారు, వివాహాలు కూడా చేస్తున్నారు, అట్లా కళ్యాణాలు కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఆ దేవాలయ కేంద్రంగా ఆ హరిజన వాడల్లోనూ ఆ దళిత వాడల్లోనూ మనం శ్రీనివాస కళ్యాణాలు చేసాం. సహజంగా శ్రీనివాస కళ్యాణాలు అంటే సిటీస్ లోను గ్రామాల్లోనూ పెద్ద పెద్ద గ్రౌండ్స్ తీసుకుని భారీగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆ గ్రామంలో ఆ పల్లెలో శ్రీనివాస కళ్యాణాలు చేశాం. దరిదాపుగా 294 కళ్యాణాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మాణం చేసిన దేవాలయాల్లో శ్రీనివాస కళ్యాణాలు చేశాం. అవి చాలా అద్భుతం అండి. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణాల్లో సహజంగా అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాల వారికి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కానీ వాళ్ళందరినీ దంపతులుగా సేకరించి వాళ్ళందరినీ వేదిక పైన కూర్చోబెట్టి శ్రీనివాస కళ్యాణాలు చేయించడం వల్ల వాళ్ళలో అత్యంత విలువలు పెంపొందించేటువంటి ఒక సంస్కారాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. రైట్. అవి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చేవాళ్ళ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ఏర్పాటు? అవునండి, అవి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మనకి ఇచ్చారు. మనం డేట్స్ ఇచ్చేవాళ్ళం, మన జిల్లా వైజ్, ఆ జిల్లా వైజ్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టుతో మొత్తం టీం అంతా వచ్చేవారు. అక్కడ ఏర్పాట్లు మనం చూసుకునే వాళ్ళం, వాళ్ళు వచ్చి ఆ టీం అంతా కూడా కార్యక్రమం చేసి వెళ్ళారు. రైట్. అన్నదానం అది కూడా ఏర్పాటు చేస్తారు సార్, అన్నప్రసాదం అది కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ? అన్న ప్రసాదాలు వాళ్ళు తెచ్చేవారు అక్కడ నుండి. అన్న ప్రసాదం అనేది లోకల్ గా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కలిసి చేసేవారు. అద్భుతంగా ఒక్కొక్క చోట 15,000, 20,000 అలా వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసేవాళ్ళు. రైట్. చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మనం ఈ ఎస్సీ ఎస్టీ అర్చకులకు శిక్షణ ఇచ్చామో వారు గత కొంతకాలంగా ఈ ఈ గ్రామాల్లో శ్రీనివాస కళ్యాణాలు వాళ్లే స్వయంగా నిర్వహణ చేస్తున్నారు. ఆ కళ్యాణాలు సుమారుగా ఒక 5గురు అర్చకులు ఉంటారు. ఆ 5గురు కూడా ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అర్చకులు. చక్కగా వేదిక పైన వాళ్ళు స్వామివారి కళ్యాణం చేస్తుంటే 10,000, 12,000 మంది భక్తులతో, అంటే అక్కడ కుల మత అసలు విచక్షణ లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ చక్కగా అటెండ్ అయ్యి ఆ కళ్యాణాన్ని తిలకించడం అనేది చాలా బాగుంది. దీన్ని రీసెంట్ గా ఈ కళ్యాణం కార్యక్రమాల్లో కూడా స్వామివారు అహోబిల స్వామివారు కూడా పాల్గొని అత్యంత ఆనందాన్ని పొందారు. రైట్. అసలు మీరు ఈ కార్యక్రమం చేయడానికి అంటే సమరస్త ఫౌండేషన్ స్వామీజీలు చెప్తే మీరు ఏర్పాటు చేశారా, లేకపోతే ముందుగా మీకు ఒక ఆలోచన రావడం వల్ల ఆ స్వామీజీల సమావేశం ఏర్పాటు చేశారా? సార్, 2011, 12 ఆ ప్రాంతాల్లో నేను సామాజిక సమరస్త వేదిక అనే ఒక వేదిక ఉండేది. ఆ వేదికలో నేను కొంతకాలం పనిచేశాను. అప్పుడు కృష్ణా జిల్లాలో వెంకటేశ్వర స్వామి రథయాత్ర అనేది ఒక కొనసాగింది. అది సుమారుగా 4 నెలల 5 నెలల పాటు జరిగింది. ఆ కార్యక్రమానికి నేను కోఆర్డినేటర్గా కొంచెం ధార్మికంగా ఉండడం వల్ల నన్ను వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ సమయంలో నేను జిల్లాలో ప్రతి గ్రామాన్ని పర్యటించినప్పుడు ఆ గ్రామాల్లో రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉదయం అంతా కూడా గ్రామంలో ప్రధాన వీధుల్లో రథం తిరుగుతుంది. తరువాత సాయంత్రానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి 1-2 పల్లెలు మనం రథాన్ని తీసుకెళ్లి అక్కడ దర్శనం చేయించాలనేది ముఖ్య ఉద్దేశం. ఉదయం పూట మనం గ్రామంలో ప్రధాన కూడలిలో పెట్టినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరూ పెద్దలు రావడం, చక్కగా దర్శనం చేసుకోవడం, స్వామివారిని సేవించుకోవడం అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. సాయంత్రం సమయంలో మ్యూట్ అయింది చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి వివిధ పెద్దలు, వివిధ పెద్ద కులాల వాళ్ళందరూ కూడా ఆ పొలిమేర వరకు స్వామివారితో పాటు రావడం, ఆ పొలిమేర దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళడం,
ఆ తర్వాత స్వామివారు సహజంగా ఒంటరిగానే మళ్ళీ ఆ పల్లెల్లోకి వెళ్ళడం, ఆ పల్లెల్లో చాలా మంది చాలా ప్రేమ ఆదరాభిమానాలతో స్వామివారి రథాన్ని ఆహ్వానించటం, చక్కగా కళ్ళాపులు కొట్టడం, ముగ్గులేయడం, పోరాటాలు చేసి వాళ్ళు గ్రామంలో తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని చేశాయి. అయితే అప్పుడు నేను గమనించింది ఏంటంటే అక్కడెక్కడ కూడా దేవాలయాలు లేకపోవడం, ఏమో చిన్న చిన్న చెట్ల కింద రాళ్లు పెట్టుకోవడం, అట్లాంటి సందర్భాలు కూడా అక్కడ ఆ రోజు ఉన్నాయి. ఇదంతా కూడా మనం ఒక రిపోర్ట్ రాసి మనం పెద్దలకు సమర్పించడం జరిగింది. తద్వారా వాళ్ళు ఎప్పుడైతే టీవీఆర్కే ప్రసాద్ గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారో, పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం ఒక సమరస్త సేవా ఫౌండేషన్ క్లోజ్ చేయాలనుకున్నారు. ఆ నేపథ్యంలో నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా కొంత వారు తీసుకుని ఆ ప్రకారం కొంత ఆచరణ చేయడం అనేది నిజంగా నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను. రైట్. అంటే ఇక్కడ ఒక సాధారణంగా ఇంతమంది స్వామీజీలు ఒక మనిషి మీద నమ్మకం పెట్టడం అనేది ఆషామాషి కాదు. మీరు ఒక్కళ్ళగా చేస్తున్నారా, వ్యవస్థగా చేస్తున్నారా? పివిఎస్ ఇది శంకర్ వ్యవస్థ ప్రసాద్ అండి. గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఇది వ్యవస్థ అండి. ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఏ ఒక్క వ్యక్తి, ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ సంబంధమే లేదండి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ దీనిలో నాది అనడానికి లేదు. ఇది అందరూ సమిష్టిగా ఏ లాభాపేక్ష లేకుండా మా సొంత ఖర్చులతోనే, మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని మేమే పర్యటన చేస్తున్నాము. ఎంతమంది ఉంటారు సమరస్త ఫౌండేషన్లో? వారు స్వయంగా పెట్టుకోవాలి. ఎవరికి ఒక రూపాయి ఇవ్వడం అనేది జరగదు. ఎవరికి ఇవ్వలేదు. ఈ రకంగానే ధర్మ ప్రచారం పట్ల మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మన ముందు తరాల వారికి అందించాలి అనేటువంటి ఆకాంక్ష కలిగిన వ్యక్తులు దీనిలో ఉన్నారు. ఆ వ్యక్తులే ఈ పనిని ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు. సుమారు ఎంతమంది ఉంటారు? గతంలో ప్రారంభంలో 400 మంది సుమారుగా ధర్మ ప్రచారకులు పర్యటన చేసేవాళ్ళండి అన్ని మండలాల్లో. ఇప్పుడు దాన్ని తగ్గించి సుమారుగా 183 మంది ధర్మ ప్రచారకులు పనిచేస్తున్నారు. ఆ ఇవి 5 జోన్లుగా విడగొట్టాము. ఉత్తరాంధ్ర నుంచి ఆ రాజమండ్రి వరకే ఒక జోన్ ఉంటుంది. అక్కడ నుంచి గోదావరి జోన్లో, ఆ 2 జిల్లాలు గోదావరి జోన్లోకి వస్తాయి. అక్కడ నుంచి ఏలూరు, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా అమరావతి జోన్లో ఉంటుంది. అక్కడ నుంచి ప్రకాశం నుంచి అప్ టు తిరుపతి వరకు సింహపురి జోన్లో ఉంది. అక్కడ నుంచి మిగిలిన ఆ జిల్లాలన్నీ కూడా రాయలసీమ జోన్లో ఉన్నాయి. ఒక్కొక్క జోనల్ ఇన్ఛార్జి ఉంటారు, అట్లానే జిల్లా ఇన్ఛార్జి ఉంటారు, అట్లనే ప్రతి 3 మండలానికంటే సబ్ డివిజన్, ఆ సబ్ డివిజన్ కి ఒక ఇన్ఛార్జి ఉంటారు. ఇంత నెట్వర్క్ మీదే మేము ఇన్ని దేవాలయాలు సమర్థవంతంగా పని పూర్తి చేయగలుగుతాం వాళ్ళందరి సహకారంతోనూ. ఇవి కాక కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి కన్వీనర్లు, అంటే ధార్మిక పెద్దలు, వారంతా వారు స్వచ్ఛందంగా వచ్చి మాతో కలిసి పనిచేసేటువంటి మహిళా కార్యకర్తలు కానివ్వండి, పురుష కార్యకర్తలు కానివ్వండి, సుమారుగా 12,000 మంది దాకా వాళ్ళు ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఈ పనులన్నీ అవుతున్నాయి. రైట్. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటంటే, ఏదైతే డబ్బులు ఇంతకు ముందు తీసుకున్నటువంటిది, గుళ్ళు కట్టినటువంటి దాన్ని వెబ్సైట్లో ఉంది 2019 వరకు, ఆ తర్వాత కట్టిన ఆలయాల వ్యవహారం ఎందుకు లేదు అన్నది. 2016లో మొదటి విడత దేవాలయాలు వారు ఇచ్చినప్పుడు అది 2018కి ఆ ప్రాజెక్ట్ మేము పూర్తి చేశాము. 2018లో ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఆ దేవాలయాలు అన్నింటినీ కూడా చిత్రాలు తీసి, ఫోటోలు తీసి, దాన్ని ఒక ఫోటో ఆల్బమ్ తయారు చేసి 2019లో మేము టిటిడి అధికారుల చేత ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి, ఆ తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం మన వెబ్సైట్ లో అప్లోడ్ చేశాం. అట్లనే 2022లో పని ప్రారంభమైంది. ఇప్పుడు మొన్ననే ప్రారంభమై చేస్తున్నాం. ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇచ్చిన 320 దేవాలయాల్లో 304 దేవాలయాలు ఆల్రెడీ ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది. ఇక మిగిలిన 16 దేవాలయాల్లో ఒక దేవాలయము స్థల వివాదంలో అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది 15 దేవాలయాలు. ఈ 15 దేవాలయాలు రేపు ఆగస్టులో ముహూర్తాల్లో ఈ 15 కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాయి. ఇవన్నీ అయిపోయిన తరువాత ఈ చిత్రాలన్నీ మనం సేకరించుకుని ఒక ఆల్బమ్ తయారు చేసి, ఈ ఆల్బమ్ అని మళ్ళీ టీటీడీ అధికారుల చేతనే ఆవిష్కరింపజేసి, ఆ తర్వాత మనం వెబ్సైట్ లో మనం పెడతాము, వాళ్ళు పెట్టుకుంటారు.
ఇది సిస్టమ్ అండి. రైట్, అందుకని అప్లోడ్ కాలేదంటారు. అవును, అంతేనండి. రైట్. ఇప్పుడు ఈ ఆలయాలకి నిర్మిస్తున్నటువంటి ప్రదేశాలు సమరస్త ఫౌండేషన్ కొంటుందా, ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందా? సార్ ఏమంటారండి? ప్లేస్ ఇప్పుడు మీరు గుడి కట్టించేటటువంటి ప్లేస్. రైట్ రైట్ ఓకే రైట్ సార్ రైట్ సార్. సహజంగా ప్రతి గ్రామంలో కూడా ఆలయాల నిర్మాణం చేయాలని ఆ గ్రామస్తులందరూ కలిసి ఒక వినతి పత్రాన్ని మనకి ఇచ్చేటప్పుడు మనం అడుగుతాం, అయ్యా మీ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కంటకం ఏమన్నా స్థలం ఉండిందా, లేదు. మీ కమ్యూనిటీ ల్యాండ్ ఏమన్నా ఉందా, లేదు. ఎవరైనా దాత ముందుకు వచ్చి మీకు ఇచ్చే అవకాశం ఉందా? ఇట్లా 3 క్వశ్చన్స్ లో మనం వాళ్ళని అడుగుతాం. మాకు గ్రామ కంటకం ఉందండి, మాకు స్థలం ఒక 5 సెంట్ల స్థలం ఉంది, ఇక్కడ నిర్మాణం చేయండి అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం తీసుకుంటాం, అంటే ఫోటోస్టాట్స్. తీసుకోవడమే కాకుండా దాన్ని ఏ నిర్మాణం అయితే దేవాలయం మనం కడుతున్నామో ఆ స్వామి వారి పేర ఒక డాక్యుమెంట్ మనం తయారు చేపిస్తాం. ఎవరైతే ఈ కమిటీ సభ్యులు 15 మంది ఉన్నారో ఆ స్వామి వారి పేరుతోనే కమిటీ నిర్మాణం చేసి ఈ కమిటీలు ఈ 15 మందిని సభ్యులుగా వేస్తాం. అక్కడ ఇంకోటి కూడా ఉందండి, ఒకే ఇంటి పేరట వారిని మనం ఇక్కడ కమిటీ సభ్యులుగా చేర్చాం. ఎందుకంటే రేపొద్దున తేడాలు వస్తుంది. అంచేత ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, అన్ని ఇంటి పేర్ల వాళ్ళు కూడా ఆ కమిటీలో ఉండేటట్టు మనం కమిటీని సమర్థవంతంగా వేస్తాం. రేపు పొద్దున ఎవరు ఇది నాది అనడానికి అవకాశం లేనే లేదు. అట్లా నిర్మాణం చేసిన కమిటీని మనం రిజిస్టర్ చేయిస్తాం. రిజిస్టర్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ చేయిస్తాం. బ్యాంక్ అకౌంట్ అయిన తర్వాత ఆ ఫార్మ్స్ అన్ని మన ఆఫీస్కి వస్తాయి. అక్కడ నుంచి మనం వెళ్ళి స్థలాన్ని పరిశీలిస్తాము. అంత అనుకూలంగా ఉందన్న తర్వాత పంచాయతీ పర్మిషన్ పెడతాము. వాళ్ళు పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు గుడి కట్టుకోవడానికి. ఇది ఒక విధానం. ఇక్కడ ఒకవేళ గ్రామ కంఠం లేదు, కమ్యూనిటీ ల్యాండ్ లేదు, అసలు స్థలమే లేదు అన్నప్పుడు ఆ గ్రామస్తులు ఎవరన్నా పెద్దలు, ఇతర కులాల వాళ్ళ పెద్దలు వాళ్ళు ముందుకు వస్తారు. ఆలయానికి మేము ఒక 10 సెంట్ల స్థలం ఇస్తాము, కట్టండి అంటాము. ఆలయానికి 10 సెంట్ల స్థలం ఎక్కడ ఇస్తారు? ఈ పల్లెలో ఎవరు పక్కన ఇస్తాము, వాళ్ళ ఏరియాల్లోనో వాళ్ళ పొలాల్లోనో ఎక్కడ ఇస్తాం. అక్కడైతే మనం కట్టం. ఎందుకు కట్టమంటే ఈ గ్రామంలోనే, ఈ పల్లెలోనే వీళ్ళ నివాసాల మధ్యనే దేవాలయం ఉండాలనేది మన ఉద్దేశం. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు అమ్మి డబ్బులు కానీ అక్కడ కొనుక్కోవడానికి అవకాశం ఉంటే కనుక వాళ్ళు అది కొంత ధనం సహకారం చేస్తే వీళ్ళు అక్కడ ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్ లో నిర్మాణం చేస్తారు. రైట్. ఇప్పుడు ఈ కమిటీలు అనేటటువంటి, అంటే ఇప్పుడు ఆలయ నిర్వహణ అంతా ఆ కమిటీలు చూస్తుంటాయా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో? మ్యూట్ అయింది చూడండి ఒకసారి. ఆ కమిటీలు ఇప్పుడు మీరు వేస్తున్న 15 మందితో కమిటీ వేస్తున్నారు కదా, ఆ కమిటీల వాళ్ళు ఆ ఆలయానికి సంబంధించిన పర్యవేక్షణ రెగ్యులర్ గా చూస్తారా? మనం ఒక దేవాలయానికి సంబంధించి ఒక కమిటీ నిర్మాణం అయిన తర్వాత, ఆ కమిటీ రిజిస్టర్ బాడీ అయిన తర్వాత, ఆ కమిటీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఒక తీర్మాన పుస్తకం, ఆ సీల్స్, తర్వాత ఓచరు బుక్స్ అవన్నీ కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఇవాళ మనం గుడి ప్రారంభం అయింది, భూమి పూజ చేశారు అనగానే 25,000 రూపాయలు ఫస్ట్ పేమెంట్ గా మనం ఇస్తాం. 25,000 రూపాయల పేమెంట్ తీసుకున్న వెంటనే వాళ్ళు ఒక తీర్మానం రాస్తారు. అడిగే ముందు కూడా తీర్మానం రాస్తారు, అయ్యా మేము రెడీగా ఉన్నాం, మా స్థలం బుక్ చేయించాం, మాకు మీరు వెంటనే 25,000 రూపాయలు శాంక్షన్ చేసి మీరు ఇస్తే మేము ఆగర్లు తీసుకుని ప్రారంభించుకుంటాం అనేది వాళ్ళు అడుగుతారు. ఆ తీర్మానం కాపీ తీసుకుని ఆ 15 మంది సభ్యులు సంతకం పెట్టిన తర్వాతనే ఆ తీర్మానం కాపీ పరిగణలో తీసుకుని మనం 25,000 రూపాయలు రిలీజ్ చేస్తాం. ఈ 25,000 రూపాయలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పని ఆ 25,000 రూపాయలకి తగిన విధంగా జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ పేమెంట్ అడుగుతారు, మాకు ఇంకొక 75,000 రూపాయల పేమెంట్ ఇవ్వండి అని. అప్పుడు ఈ 25,000 రూపాయల పేమెంట్ కి సంబంధించిన ఖర్చు వివరణ, బిల్స్ ఆ తీర్మానం కాపీలో రాసి అది మొత్తం మనకు పంపిస్తారు. దాన్ని యాజ్ గా వాళ్ళ ఫైల్లో మనం ఇక్కడ పెడతాం. అప్పుడు రెండో పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఇట్లా వాళ్ళకి అంచెల వారీగా వాళ్ళు కట్టడానికి ఆ పనితీరుని బట్టి మనం లాస్ట్ పేమెంట్ వరకు ఇచ్చుకుంటుంది. రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం మీకు లంసంగా 5 లక్షల 10 లక్షల అమౌంట్ ఇచ్చేస్తుందా, లేకపోతే మీరు దశల వారీగా బిల్లులు చేసుకుంటారా? మేము దశల వారీగానే చేసుకుంటామండి. గతంలో 500 దేవాలయాల నిర్మాణం చేసినప్పుడు
ఈ, ఆ, మాకు ఎస్ఎస్ఎఫ్ కి నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతి వచ్చిన హెచ్డిపి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉండేది. వాళ్ళు డైరెక్ట్ గా ఎండోమెంట్స్ తో కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. టిటిడి నుంచి డైరెక్ట్ గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిధులు వస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిధుల నుండి డైరెక్ట్ గా హెచ్డి నుండి మాకు వచ్చే నిధులు ఇలా పంపించేవాళ్ళు. ఈసారి అలా కాకుండా డైరెక్ట్ టిటిడి శ్రీవాణి ట్రస్ట్ తర్వాత మాకు పెట్టారు. దీన్ని కూడా పేమెంట్ ఎలా చేశారంటే ఒక్కసారిగా ఇచ్చే ప్రసక్తి లేదు. 33% ప్రతి దేవాలయానికి 33% డబ్బులు మేము ఇస్తాము. మీరు పని చేసుకుంటూ వెళితే ఆ పనిని పరిశీలించి మా అధికారులు, వాళ్ళ జిల్లా అధికారులు ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్, ఈఈలు ఉంటారు, వాళ్ళ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళ అధికారులు అందరూ ఉన్నారు. వాళ్ళు వచ్చి పరిశీలన చేసుకుని 33% ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది, కట్టడాలు జరిగినాయి అన్నప్పుడు నెక్స్ట్ 33% రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగానే ఇప్పటి వరకు పని జరిగింది. మనకు సుమారుగా 31,93,45,991 రూపాయలు మనకి ఇప్పటి వరకు ఇచ్చారు. ఇంకా మనకి ఇవ్వాల్సింది కూడా 2 కోట్ల చిల్లర ఉంది. అది ఫైనల్ పేమెంట్ లో ఉంది. మేము ఇస్తామని చెప్పారు. అది కూడా ఇస్తే మనం ఆగస్టు లోపు పనులు పూజిస్తాం. రైట్. ఇప్పుడు ఈ ఆలయాలలో ఉండేటువంటి అర్చకులకి నెలవారీ వేతనాలు ఎవరిస్తారు? సరే, మనం మన పని ప్రారంభించినప్పుడు వాస్తవంగా చెప్పాలండి అంటే గ్రామాల్లో, ఒక దళిత ఓడల్లో, ఒక ట్రైబల్ ఏరియాల్లో మన దేవాలయం కట్టిన తర్వాత ఆలయానికి ఒక అర్చకుడు కావాలి, అది బయట వాళ్ళు చేయకూడదు, అదర్స్ వచ్చి ఇక్కడ అర్చన చేయకూడదు, వీళ్ళే చేయాలనే ఒక కాన్సెప్ట్ మనం పెట్టుకున్నప్పుడు చాలా ప్రయత్నం చేసామండి. ఎవరినో ఒకరిని ఇక్కడ ఇదే గ్రామంలో ఇదే కులంలో మనం ఒకరిని తీసుకోవాలి అని విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసాం. మొదట్లో చాలా భక్తి పరులు, అత్యంత ఉత్సాహపరులు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా మేము స్వామివారికి సేవ చేస్తామండి, మాకు అవకాశం ఇప్పించండి అని వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్పాం, అయ్యా ఇది మేమే సేవ చేస్తున్నాం, సమరస్త సేవా ఫౌండేషనే సమాజానికి సేవ చేస్తుంది. దేవాలయ నిర్మాణం మీ అభిష్టం మేరకు మేము దేవాలయం నిర్మాణం చేశాం. మరలా మీకు మేము నెల నెల జీతభత్యాలంటే మా సంస్థ ఇవ్వలేదు కనుక దానికి ఇష్టమైతేనే మీరు రావాలి అని మనం ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అంగీకరించి మహానుభావుల చేతిలో దండం పెట్టాలి, వాళ్ళు వచ్చి అర్చన చేశారండి. దాదాపు 6 సంవత్సరాలు ఎటువంటి రూపాయి తీసుకోకుండా అర్చన చేశారు. వాళ్ళు కూలికి వెళ్తే అతనికి వచ్చేది, అతని భార్యకు వచ్చేది మహా అయితే 500 రూపాయలు వస్తుంది. దానికి ఉదయం ఒక 50 రూపాయలు, సాయంత్రం 50 రూపాయలు, 100 రూపాయలు ఆ కుటుంబమే ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. ఈ మధ్య కాలంలో మనం అంతకుముందు కూడా ప్రయత్నం చేశాము. అంతకుముందు అధికారులు, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మనం అడగడం జరిగింది, ఏదైనా సహాయం చేయండి మన వాళ్ళకంటే. అది అలా అలా పెండింగ్ అయింది. రీసెంట్ గా మొన్న ఒక సంవత్సరాల క్రితం వీళ్ళు అర్చకులు కూడా మేము గుర్తిస్తామని చెప్పి మనం అడిగిన దానికి వారు ఒప్పుకున్నారు. 5,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి అందిస్తున్నారు. దానివల్ల నిత్య పూజలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అతను దూపదీప నైవేద్యాలు పెడతాడు, అతను కొంత అమౌంట్ ఖర్చులు కూడా సరిపోతుంది, బాగానే ఉందండి. అది తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తుందా డబ్బులు? టీటీడీ నిధుల నుంచే ఇస్తున్నారండి, శ్రీవాణి ట్రస్ట్ నుంచో టీటీడీ నిధుల నుంచే ఇస్తున్నారు. ఓకే, టీటీడీ నుంచి 5,000 రూపాయలు చొప్పున ఆ గోళ్ళన్నిటికీ ఇస్తున్నారు. పాత గోళ్ళకు కూడా ఇస్తున్నారా? ఇంతకు ముందు ఫస్ట్ ఫేజ్ లో కట్టిన గోళ్ళకు కూడా ఇస్తున్నారా? అన్ని గుళ్ళకి ఇస్తున్నారంటే మొత్తం మనం 821 దేవాలయం కడితే సుమారుగా 570 మంది ఇప్పుడు అర్చక స్ట్రక్ అయినట్టుంది. కొంతమంది వేరే పనుల మీద ఊరు వదిలి వెళ్ళిపోవడం, తర్వాత డ్యూటీ సర్టిఫికెట్లు సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం, ఇవన్నీ చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళని మనం కొంచెం అట్లా పెట్టాము. వాళ్ళన్ని కాస్త అప్గ్రేడ్ చేసి మళ్ళీ పనిలో మనం ప్రారంభించుకుని కాస్త సరి చేసుకుని మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఇప్పించే ఏర్పాటు చేస్తాము. టోటల్ అన్ని కలిపితే 831 ఆలయాల మీరు? టోటల్ 821 అండి. 821 ఆలయాలు. 21. ఓకే, ఇప్పుడు అక్కడ ప్రసాదాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటుంటాయా భక్తులు ఎవరైనా సమర్పించడం లాంటి?
సహజంగా మనం గ్రామాల్లో ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో దేవాలయాల నిర్మాణం చేసినప్పుడు మనం ఆ కమిటీ వారికి, ఆ గ్రామస్తులకి మనం ఏం చెప్తామంటే, అమ్మ మీ గ్రామాల్లో ఒక 40 కుటుంబాలు లేదా 60 కుటుంబాలు, 80 కుటుంబాలు, 100 కుటుంబాలు ఉన్నాయి. మీరందరి కోరిక మీద మనం ఇక్కడ ఈ రోజు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశాము కనుక ఈ దేవాలయం నిర్మాణం చేయటంలో మేము బాధ్యత వహించాము, మీ కోరిక తీర్చాము. నిర్వహణ అనేది మీ గ్రామస్తుల బాధ్యత ఎంత అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు. అట్లానే చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉంటే తులసి మొక్కలు, పూల మొక్కలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు వేసుకోవాలి. మీకున్న 40 కుటుంబాల్లో రోజుకొక కుటుంబం చొప్పున ఉదయాన్నే కుటుంబ సభ్యులు అందరూ కలిసి, ఆ ఇంటి మహిళ ఒక్కడే కాకుండా భార్యాభర్తలు, పిల్లలు కూడా ఉదయాన్నే దేవాలయానికి వచ్చి కాస్త అదంతా శుభ్రపరచుకొని చన్నీళ్ళతో కడుక్కొని కాస్త కళ్ళాపు జలుపుని ముగ్గేసుకొని ఆ ఇంటి వారే ఈ రోజు ఎవరు వంతు వస్తే వాళ్ళే ఆ రోజు నైవేద్యం స్వామివారికి సమర్పించి, అట్లాగే వచ్చిన భక్తులకు కూడా ప్రసాదం మీరు సమర్పించాలి. అట్లా మళ్ళీ తిరిగి నెల తర్వాత మీకు వస్తుంది అవకాశం. ఇట్లా మనం ఒక సిస్టమ్ అయితే కొంచెం డెవలప్ చేసామండి. ఆ సిస్టమ్ లో నడుస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది ఇంకా మనం ట్రాక్ చేస్తామండి త్వరలో. అంటే వాస్తవంగా సాధారణంగా దళిత వాడల్లో చాలామంది మత మార్పిడులు అయ్యారు. అక్కడ చర్చి లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. అట్లాంటి చోట్లన ఈ ప్రయత్నం చేశారా మీరు? లేకపోతే అసలు వాటితో సంబంధం లేకుండా మీరు ఈ ప్రయత్నం చేశారా? వాటితో మనకు సంబంధం లేదండి. ఇప్పుడు ఒక గ్రామంలో 40 కుటుంబం, 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి. 100 కుటుంబాలు హిందూ కుటుంబాలు ఈ రోజున 40 ఉన్నాయి, అంటే 30 ఉన్నాయి. మిగిలిన 60, 70, 80 కుటుంబాలు కూడా క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ తీరు వాళ్ళది, మన తీరు మన వాళ్ళు మనల్ని అడిగారు, మాకు ఒక దేవాలయం కావాలి, మేము నిర్మాణం చేసుకుంటాము, మేము ఊళ్ళోకి వెళ్ళలేకపోతున్నాము, వేరే గుడికి వెళ్ళి చేసుకోవాలంటే ఎవరు రావద్దని మమ్మల్ని అన్నారు గ్రామంలో. కానీ వెళ్ళడానికి మేము ఎందుకో కొంత సంశయిస్తున్నాము. ఎందుకంటే పూర్వం ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందానో, ఇంకోటి జరిగిందానో, మళ్ళీ ఎందుకులే తలనొప్పి అని మేము ఆ గ్రామాల్లో గుళ్ళకి వెళ్ళడం లేదు. కనుక ఏదైనా పండుగలు చేసుకోవాలన్నప్పుడు ఏ చెట్టునో పుట్టనో ఆశ్రయించి చేసుకుంటున్నాం. కాబట్టి మాకు అవసరమైతే మా కుటుంబాలు ఈ 40-50 కుటుంబాల కన్నా మీరు ఈ అవకాశం కల్పించండి అని అడిగిన పిదపలే మనం చేసామండి. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదు, ఎవరి పని వాళ్ళది. రైట్. మత మార్పిడుల కంట్రోల్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవచ్చా? లేదా ధర్మాచార్యుల ఆదేశాల మేరకు చేస్తున్నట్టు అనుకోవాలి? వాస్తవంగా ధర్మాచార్యుల ఆదేశాలు అనొచ్చండి. మత మార్పిడి కంట్రోల్ అనేది పక్కన పెడితే అండి, ప్రధానంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విలువలు, కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత వ్యవస్థ, పెద్దల పట్ల గౌరవం, కుటుంబం పట్ల గౌరవం, సమాజం పట్ల గౌరవం, దేశం పట్ల గౌరవం. ఒక వ్యక్తి నిర్మాణం సక్రమంగా జరగాలి అంటే కొన్ని మంచి అలవాట్లు అనేవి చాలా అవసరం. అది మన హిందూ ధర్మంలో ఉన్నాయి. కనుక ఇవాళ మనం నిర్మాణం చేసిన దేవాలయాల్లో ఒక మంచి సంస్కారాన్ని మనం పెంపొందించగలిగాము గ్రామాల్లో, కుటుంబాల్లో అంటే తప్పకుండా ఆ వ్యత్యాసం గతానికి ఇప్పటికీ మనకు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇదే కాకుండా మనం ఎక్కడైతే దేవాలయాలు నిర్మాణం చేస్తామో అక్కడ బాల వికాస్ కేంద్రాలు కూడా నిర్మాణం చేస్తాం. ఏం చేస్తారు బాల వికాస్ కేంద్రాల్లో? బాల వికాస్ కేంద్రాల్లో ఏం చేస్తారండి? బాల వికాస్ కేంద్రాలు అంటే మనం ఎక్కడైతే దేవాలయం నిర్మాణం చేశామో ఆ గ్రామంలో అక్కడ నివసించే హిందూ కుటుంబాలు కానీ ఇతర కుటుంబాలు కానీ అందరూ కూడా వస్తున్నారు దానిలోకి. బాల వికాస్ కేంద్రాల్లో వాళ్ళు క్రైస్తవులు లేదు, హిందువులలో అందరూ వస్తున్నారు. రైట్. అంటే అక్కడ వీళ్ళకేంటి పాటలు అట్లా? మన దేవాలయానికి వస్తారండి. ఆ దేవాలయానికి వచ్చిన తర్వాత మనం కూడా ఒక మాతాజీని కానీ ఆచార్యుని కానీ మనం అక్కడ నియమించాము. ఓకే. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఈ పిల్లలు సాయంత్రం 5 గంటలకి 5:15 అట్లా గుడి దగ్గరికి వస్తారు. ఫస్ట్ రాగానే పిల్లల హోంవర్క్, వాళ్ళ స్కూల్లో ఏమైతే హోంవర్క్ చెప్పారో ఆ హోంవర్క్ అంతా కూడా మన వాళ్ళు మాతాజీ చేయించేస్తారు. చేయించేసిన తర్వాత ఒక అరగంట, గంట
పాటలు పాడిస్తారు. తర్వాత దేశభక్తి గీతాలు, మన భక్తి గీతాలు, ఇటువంటివి కొన్ని సంస్కారాలు, కుటుంబాల పట్ల గౌరవాలు ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా గౌరవం ఉండాలి అనే అంశాలు కూడా. రైట్. ఒక ప్రధానమైన మనం చెప్పండి చెప్పండి. సాయి గారు, నేను 2019లో అప్పుడే బాలవికాస్ కేంద్రాలు పెట్టాము. ఆ టైంలో నేను కొన్ని ఏరియాల్లోకి వెళ్ళానండి, అటు ఏజెన్సీ ఏరియా కొండల ప్రాంతాల్లో. అక్కడ ఒక తల్లి, ఆ రోజు మీ అంటే పేరెంట్స్ మీటింగ్ లాగా పెట్టాను. ఆ పిల్లల్ని తల్లిదండ్రులందరినీ పెట్టి మీటింగ్ పెట్టాము. పెడితే ఒక తల్లి వచ్చింది ఆ రోజు ఆ సమావేశానికి. ఆవిడ చాలా గొప్పగా మాట్లాడింది. ఆవిడ యాక్చువల్గా చర్చికి వెళ్తుంది. ఆవిడ వచ్చి, అమ్మా మరి ఎలా ఉందమ్మా బాల వికాస్ కేంద్రం, మీ పిల్లలు బాగా చదువుకున్నారా, ఎలా ఉన్నారు అమ్మా అని నేను అడిగినప్పుడు, అయ్యా నేను చాలా మాట్లాడాలి అని నా మనసులో ఉంది, నేను మాట్లాడతాను, నాకు సరిగ్గా రాకపోయిన భాష నేను మాట్లాడతాను, తప్పులు ఉంటే మన్నించండి అంది. అల్లదమ్మా మీరు ఏం మాట్లాడాల్సిన అది మాట్లాడు అంటే, నాకు 3 పిల్లలు అయ్యా, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు. ఈ పిల్లలు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో వేశాము. వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళు. పుస్తకాలు కనీసం రోడ్డు మీద నుంచి లోపల కూడా పెట్టకుండా రోడ్డు మీద నుంచి ఇసురు కొట్టేవాళ్ళు లోపలికి, ఇంకా ఆడుకోవటం వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు 7-8 దాకా ఆడుకునేవాళ్ళు. మేము పొలం పని చూసుకుని రాత్రి 7-8 గంటలప్పుడు వంటలు అవి చేసుకుని పిల్లలు ఎక్కడున్నారా అని వెతుక్కోవడానికి మళ్ళీ మేము సెంటర్కి వెళ్ళి ఎత్తుకుని పిల్లలు తెచ్చుకుని వాళ్ళని కాళ్ళు చేతులు గట్టిగా అన్నం పెట్టి ఉడకబెట్టుకునేవాళ్ళం. ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉంది. ఇప్పుడు నేను కొత్త విధానాన్ని చూశానండి. ఏమిటంటే, పిల్లలు ఈ బాలవికాస్ కేంద్రాలకు వెళుతున్న దగ్గర నుండి వాళ్ళు పద్ధతిగా లోపలికి వచ్చి ఆ పుస్తకాల సంచిని ఆ సూర్యుని తగిలించి కాళ్ళు చేతులు గడుపుకొని ఏదన్నా ఇంట్లో ఉంటే పెట్టుకుని తినేసి డైరెక్ట్ గా మళ్ళీ పుస్తకాలు పట్టుకుని బాలవికాస్ కేంద్రానికి వెళ్తున్నారు. ఇట్లా వెళుతున్న ఈ 3 నెలల కాలంలో ఒకరోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్తా 3 పిల్లలు నా పాదాలకు నమస్కారం పెట్టారు. నిజంగా నేను చాలా అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కళ్ళ నీళ్ళు వచ్చేసి. సరే ఇది బాగుంది, వాళ్ళ నాన్నగారు చీకట్లో వెళ్ళిపోతాడు, ఆయనకి కూడా పెట్టాలని అడిగారు. ఇటువంటి మార్పు నా బిడ్డల్లో నేను చూస్తానని ఏనాడు అనుకోలేదు. వీళ్ళు 3 పెద్దగా కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు, ఆడపిల్లంటే గౌరవం ఉండేది కాదు. అలాంటిది అక్కడ గౌరవించాలనే ఒక సంస్కారాన్ని మీరు ఇచ్చారు. తల్లిదండ్రులను గౌరవించాలనే సంస్కారాన్ని కూడా మన బాలవికాస్ కేంద్రం ఇచ్చిందని చాలా గొప్పగా చెప్పారు. ఇది చాలా మార్పు అండి. రైట్, చాలా మంచి అంశం. ఎన్ని ఉంటాయి ఇట్లాంటి బాల వికాస్ కేంద్రాలు ప్రతి గుడి దగ్గర ఏర్పాటు చేశారా? లేదండి, ఇప్పటికి 374 బాల వికాస్ కేంద్రాలు మనం ఏర్పాటు చేసామండి. ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఈ స్వామీజీల పాత్ర ఏంటి ఇందులో? వాళ్ళకి మీరు రిపోర్ట్ చేస్తుండాలా? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మనం సమరస్త సేవా ఫౌండేషన్ ధార్మిక సదస్సు నిర్వహిస్తాము. అంటే గతంలో టీటీడీ ప్రారంభం నుంచి కూడా ధార్మిక సదస్సు నిర్వహించేటువంటి అలవాటు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అదే విధానంలో ప్రారంభంలో 2015లో వాళ్ళు ధార్మిక సదస్సు నిర్వహించారు. అప్పుడు స్వామీజీలు మళ్ళీ కూడా పిలిచారు. తరువాత ఇంకొక సంవత్సరం చేశారు, 2016-17 చేశారు. ఇంకా తర్వాత వాళ్ళు నిర్వహించలేదు. అప్పటి నుండి మేము ఆపకుండా దీన్ని సంస్థ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం జనవరిలో ధార్మిక సదస్సు నిర్వహణ చేస్తున్నాం. ఈ ధార్మిక సదస్సులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలందరూ కూడా అక్కడికి వస్తారు. సమరస్త సేవా ఫౌండేషన్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది, ఆ కార్యక్రమాల యొక్క రూపకల్పన ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, ఇంకా ఏమైనా కొత్త కార్యక్రమాలు చేయాలా అనే అంశాలను మనం సోమవారుల ముందు మనం పెడతాము. వాళ్ళు మనకి మార్గనిర్దేశం చేస్తారు. రైట్. ఇప్పుడు ఈ వివాదం వచ్చినటువంటి సందర్భంలో మీకేమనిపించింది? ఏమన్నా వాళ్ళకి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే, మీకు ఇందాక చెప్పాను,
తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2016లోనే ఈ జీవో రిలీజ్ అయింది. వాళ్ళ హయాంలోనే మనం 502 దేవాలయాలు కట్టాము. ఆ 500 దేవాలయాల ప్రతిష్టలకు కానీ, కార్యక్రమాలకు కానీ వాళ్ళ అధికారులు కానీ, అనధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అటెండ్ అయ్యారు. చాలా ఆనందం పొందారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. అయితే అది మర్చిపోయి మళ్ళా ఈరోజు ఇలా మాట్లాడడం అనేది పూర్తిగా దాని గురించి తెలుసుకోలేకపోవడం అనేది నా అభిప్రాయం. అంతకుమించి వేరే లేదు. మరి తెలిసి మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. తెలియక సంస్థ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది, ఇది నిక్కచ్చిగా పనిచేస్తుంది, నిబద్ధతగా పనిచేస్తుంది అనే ఒక అంశాలు వాళ్ళ దృష్టికి వెళ్ళక అలా మాట్లాడుంటారని నేను అభిప్రాయపడుతున్నానండి. ఈ విషయం వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏమండి, ఈ విషయం వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టామండి. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము, అయ్యా మేము ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి మేము అనుబంధంగా లేవు, ఏ రాజకీయ పార్టీని మేము వెనకేసుకురాము. మేము స్వచ్ఛందంగా సమాజంలో దేశ ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ధర్మ ప్రచారం కోసం మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మీ అందరికి మీరు పిలిచి గతంలో మమ్మల్ని దేవాలయాలు ఇచ్చారు, పని నడిపించారు. అదేవిధంగా వీళ్ళు అడిగారు. ఆ పని ఎలా జరిగిందో ఈ పని కూడా అలాగే జరుగుతుంది, ముందుకెళ్తుంది. ఏం తేడా ఏం ఉండదు, మాలో ఎప్పుడు తేడా లేదు. తేడాలు అనేవి మీకేమైనా రాజకీయంగా తేడాలు ఉంటే అవి వేరే విషయాలు. దానిలోకి దయచేసి మమ్మల్ని లాగొద్దని నేను అభ్యర్థించడం జరిగింది. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఆలయాల నిర్మాణానికి సంబంధించి 2000 దాకా కట్టాలని ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే, లాస్ట్ ప్రభుత్వం ఆ టైంలో మీరు అన్ని చేయలేము, మేము కొంచెమే ఏమన్నాం, గతంలో ఇబ్బందులు పడ్డామన్నారు. ఏంటి ఆ ఇబ్బంది? ఒక గ్రామంలో మనం గ్రామాన్ని సర్వే చేసి అక్కడ ఒక కమిటీ ఏర్పరిచి స్థల సేకరణ చేసి వాళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేయించడం అంటే మనమేం ఫీల్డ్లోకి వెళ్ళమండి. ఫీల్డ్ వర్క్ మనమేం చేయం, మనం ఓన్లీ సూచనలు మాత్రం ఇస్తాం. ఫీల్డ్ వర్క్ కూడా కమిటీ సభ్యులు మాత్రమే చేయాలి. అంటే గుడి నిర్మాణంలో నా వంతు ఉంది అనే ఒక భావన అక్కడ ఉన్న గ్రామస్తులకు కలగాలి. నేను కూడా ఒక రాయి ఇచ్చాను, నేను కూడా ఈరోజు సున్నం కొట్టాను, నేను కూడా ఈరోజు ప్లాస్టిక్ చేస్తుంటే సిమెంట్ అందించాను, సంథింగ్ అట్లా వాళ్ళకి ఆ భావన కలగాలనే ఉద్దేశంతో ఆ గ్రామస్తులందరినీ మనం ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలి. అది చాలా కష్టంతో కూడిన పని. కనుక ఇవన్నీ చేయాలంటే మాకు నిరంతరం వర్క్ ఉంటుంది. అంచేత ఎక్కువ మేము చేయలేమండి. చాలా మాకు ఇంకా ధర్మ ప్రచారం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిర్మాణం అనేది మా బాధ్యత కాదు, మా విధి కూడా కాదు. మీరు కోరారు కాబట్టి మీరు ఇచ్చిన వరకే ఆ 320 వరకు కడతాం, అంతకు మించి మేము కట్టలేము. నన్ను కూడా వారు అడిగారు, ఇంకా 500 దేవాలయాలు ఇస్తాం కట్టండి అని, మా వల్ల కాదండి చెప్పాను. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈ మొత్తం కార్యక్రమం చూస్తున్నప్పుడు, ఇప్పుడు తాజాగా తలెత్తినటువంటి అంశాలు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చెయ్యాలనిపిస్తుంది, ఇంకా చాలా అనిపిస్తుంది? అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు మనం ధర్మం కోసం పనిచేస్తున్నామండి. సమాజ శ్రేయస్సు కోసం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ముందు తర వాళ్ళకి అందాలి అనే ఒక నేపథ్యంలో మనం పనిచేస్తున్నాం. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినంత మాత్రాన అవేవి కూడా మేము పట్టించుకుని మేము ముందుకు వెళ్ళలేకపోవడం అనేది జరగదు. వాళ్ళు ఈ పనిలో అందరూ మాతో సహకరిస్తున్నారు, మాతో కలిసి నడుస్తున్నారు. ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వాళ్ళు తెలుసుకున్న రోజున మళ్ళీ మనతో ఏకీభవిస్తున్నారు. కనుక ఇట్లా ఎవరు మాతో ఏకీభవించి ఇలా ముందుకు తీసుకెళ్లాలి సమాజాన్ని వారంతగా వారు కూడా అనుకుని, గత ప్రభుత్వాలు ఎలా అనుకున్నాయో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే అనుకుంటే కనుక తప్పకుండా మేము కలిసి పనిచేస్తాం, దానిలో ఎటువంటి సందేహం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడలు, అట్లాగే గిరిజన వాడలు, మత్స్యకార వాడలలో ఆలయాల నిర్మాణం అనేటువంటిది ఆషామాషి కాదు, అతి పెద్దదైన సంకల్పం. ఇప్పటికీ దాదాపుగా 821 ఆలయాల నిర్మాణం అన్నటువంటిది ఈ 2016 నుంచి ఈ 24 దాకా జరిగింది. ఇంకా మరిన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు.
ఇందులో రాజకీయ వివాదాలని పక్కన పెట్టి వాస్తవం ఏంటంటే నిధుల దారి మళ్లింపు లేకపోతే కనుక దుర్వినియోగం ఇట్లాంటిది సేవా సంస్థల మీదన స్వచ్ఛంద సంస్థల మీదన ఉండకూడదు. అప్పుడు ఆ చేసేటటువంటి ఆసక్తి తగ్గటం లేదంటే కనుక ఆవేదన చెందడం జరుగుతుంటుంది. వాస్తవాలని ఒకవైపున అన్వేషించుకుంటూ సాగాల్సినటువంటి అంశం. అందుకనినే ఈ ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి సంస్థకి సంబంధించిన అధ్యక్షుడితోనే మనం మాట్లాడినటువంటి అంశం. ఇది ఈ తరహా విధానం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా అనగా దేశవ్యాప్తంగా కొనసాగాల్సి ఉంది. ఏ వర్గాలైతే తమ దగ్గరికి ధార్మికంగా తమని దగ్గరికి రానియటం లేదంటున్నారో అదే వర్గాలు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్లే ఆలయ నిర్వహణ, వాళ్లే పూజా కార్యక్రమాలు చేయటం, ఇక్కడ కులాలకు అతీతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావన అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ దిశగానే వేస్తున్నటువంటి అడుగులకి తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఒక వ్యవస్థ ఆరంభమైంది. అది ఆంధ్రప్రదేశ్ కావడం, నాడు చంద్రబాబు తర్వాత జగన్ దాన్ని ప్రోత్సహించారు ఆ ప్రభుత్వాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అది కొనసాగించింది. అది మరింతగా కొనసాగాలని కోరుకుందాం.